కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. ఫస్ట్లీ నా పెళ్లి సిరీస్ ని మీరందరూ చూసి మీ బ్లెస్సింగ్స్ ని మీ టైం స్పెండ్ చేస్తూ కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ప్రేమగా అక్క, బావ, అన్న, వదిన, సిస్టర్ అంటున్న మీ కామెంట్స్ చూసి ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మీ పెళ్లి డేట్ చెప్పండి అక్క అని కొంతమంది కామెంట్స్ చేశారు. నా పెళ్లి డేట్ సెప్టెంబర్ 24. నా పెళ్లి నేను ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఎంజాయ్ చేయాలనుకున్నాను. సో ఆ టైంలో నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేయలేదు. అందుకే టైం తీసుకొని పోస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. పెళ్లి తర్వాత అత్త వాళ్ళ ఇంట్లో ఫోటోస్ ఇంకా వీడియోస్ తీసుకోవడానికి కొంచెం నర్వస్ ఫీల్ అయ్యేదాన్ని. ఎందుకంటే ఎప్పుడు ఫోన్ లో బిజీగా ఉందేంటి అనుకుంటారని. బట్ వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే అత్తయ్య నా ఓల్డ్ వీడియోస్ అన్ని చూస్తూ ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి నా వీడియోస్ గురించి జస్ట్ నార్మల్ గా రివ్యూ అడిగాను. అంటే అత్తయ్య ఒపీనియన్ తెలుస్తుందని. నీ వీడియోస్ ఇంకా నీ మాటలు చాలా బాగుంటాయని నాతో చెప్పారు. ఇప్పుడు ఎందుకు వీడియో చేయట్లేదు అని కూడా అడిగారు. నేను నిజంగా చాలా షాక్ అయ్యాను. సో అప్పటి నుండి చాలా హ్యాపీగా ఫ్యామిలీ సపోర్ట్ తో యూట్యూబ్ పైన కొంచెం టైం స్పెండ్ చేస్తూ వీడియోస్ అయితే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. వీడియోస్ తీసుకోవడానికి కూడా మా అత్తయ్య చాలా సపోర్ట్ చేస్తారు నాకు. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాలి, తన కోడలు కదా నేను అత్తయ్యని అని ఎప్పుడు నాతో ప్రౌడ్ ఫీల్ అవ్వలేదు. సాయిని ఎలా చూసుకుంటారో ఈక్వల్ గా నన్ను అలాగే చూసుకుంటారు. నా పెళ్లికి ముందు నుండి ఈ రోజు వరకు నా కోడల్ని కూతురులాగా చూసుకుంటాను అని ఎవరి ముందు మా అత్తయ్య ఎప్పుడు అనలేదు. బట్ స్టిల్ అలానే చూసుకుంటారు. పెళ్లి తర్వాత నా ఫస్ట్ పండుగ అయితే దసరా. బట్ అప్పుడు వీడియో క్లిప్స్ అయితే నేను తీసుకోలేదు. ఇవన్నీ దీవాళీ టైంలో తీసుకున్న వీడియో క్లిప్స్. లేట్ గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. నా దీవాళీ అయితే చాలా బ్యూటిఫుల్ గా జరిగింది. ఎప్పుడు క్రాకర్స్ కాల్చిన నేను క్రాకర్స్ అయితే పేల్చాను. ఫైనలీ మన యూట్యూబ్ ఫ్యామిలీ 15K కి దగ్గరలో ఉంది. ఫస్ట్ టైం చూసారు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.